నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. మనము దేవుడికి పూజ చేయటానికి పువ్వులు కొనుక్కుంటాం కదా! కొన్ని పెట్టి కొన్ని ఫ్రిడ్జ్‌లో దాచుకుంటాం. సాధారణంగా చేస్తా ఉంటాం. అయితే ఫ్రిడ్జ్‌లో అన్ని రకాల వస్తువులు పెట్టేస్తాం. వెజ్జు, నాన్ వెజ్జు, సగం పిల్లలున్నారంటే సగం కొరికినయి కూడా అందులోనే పెడుతూ ఉంటారు కదా! అదేమన్నా తప్పనిపిస్తుందా? తప్పంటారా? మళ్ళీ ఎలా ఆ అంటావు? పువ్వులే తీసి దేవుడికి పెడతాం కదా! హ్మ్. నాకు మెయిన్‌గా ఎక్కడ అనిపించిందంటే నాన్ వెజ్ దగ్గర అనిపించిందండి. పిల్లలదేముంది వాళ్ళు పాపం తెలిసి తెలియక చేస్తారనుకోండి. నాన్ వెజ్ ఐటెమ్స్ ఫ్రిడ్జ్‌లో పెడతాం. పువ్వులు కూడా ఫ్రిడ్జ్‌లోనే పెడతాం. ఏమన్నా తప్పా రమ్మగారు? దీనికి 2 పాయింట్లున్నాయి జయ. తప్పు అంటే పెట్టే వాళ్ళకి కష్టం తోస్తుంది. తప్పు లేదు అంటే అసలు ముట్టుకోని వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. కదా! ఇవాళ రేపు ఇలాంటి పాయింట్లు తీసి నన్ను బాగా ఇరకాటంలో పెడుతున్నావు నువ్వు. ఇది నా పర్సనల్ సందేహం రమ్మగారు. హ్మ్. నీకు తప్పనిపిస్తే మానేయచ్చుగా. అంతే. మానేయి. నీకేది తప్పనిపిస్తోందో నువ్వది మానేయి. తప్ప అని నన్నడగద్దు, తప్పు అని నాకు చెప్పొద్దు. నీ పాయింట్ అర్థమైందా? గాట్ మై అర్థమైంది. పాయింట్? యెస్. ఆ! యెస్. 100% ఎవరింట్లో విధానం వారిది. వాళ్ళది. మీ మీ ఇంట్లో ఇలాగే చేస్తున్నారా? మేము అలా చేస్తున్నాం అని చెప్పొద్దు. హ్మ్. నీకు నచ్చితే పాటించు, లేకపోతే మానేయి. ఫ్రిడ్జు ఒక సార్వజనీన వస్తువు మన కర్మానికి ఇప్పుడు. అందులో మినప్పిండి పెడతాం, బియ్య పిండి పెడతాం, ఇంకో పిండి పెడతాం. మా ఫ్రిడ్జ్‌లో అన్నీ నిలవ పెట్టుకునే పప్పులు, ఉప్పులు, పసుపు, కుంకంతో సహా నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటా. కాకపోతే మేము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది జయ. అవును. నేను వండిన కూరలు, ఉడికిన పదార్థం, అన్నం లాంటివి ఫ్రిడ్జ్‌లోకి రావు. మేము హ్మ్. పెట్టం. హ్మ్. పచ్చళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టను. లాభం స్టిక్లీను. లేదు. లాభం లేదు. కేవలం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కూరగాయలు. ప్యాకెట్లు ఏమైనా ఎక్స్ట్రా వస్తే నెయ్యి, మినపిండి, కూరగాయలు, సగం తిన్న ఆహార పదార్థాలు, నథింగ్ డూయింగ్. మా పిల్లలు చిన్నప్పుడు కూడా మేము పెట్టలేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పువ్వులు కూడా పెట్టుకోవట్లేదు ఇవాళ రేపు మేము. ఫ్రిడ్జ్ పువ్వులు కూడా లేవు. ఎవరి నియమం, ఎవరి పద్ధతి వాళ్ళది. అది వేరే అరలో పెట్టుకుంటాము. ఆ! వేరే షెల్ఫ్‌లోనే వేరే పెడతామనుకోండి. షెల్ఫ్‌లో పెట్టుకుంటాము. మరి ఏం చేస్తాం? సూక్ష్మాల్లో మోక్షం. దానికోసం ఇంకో ఫ్రిడ్జ్ కొనగలుగుతాము, కొనలేము. పువ్వుల కోసం ఏంటి ఒక పూల ఫ్రిడ్జ్ కోసమే. పెట్టగలమా? చూడు ఎంత క్వెషన్ వచ్చిందో నీకు, వెంటనే కళ్ళు పెద్దవి చేస్తున్నావు నువ్వు. హ్మ్. చేయలేవు. మరేం చేస్తావో చెప్పు? నీ వెసులుబాటుని బట్టి నువ్వు చేసుకుంటావు. కదా! హ్మ్. దీన్ని ఎవరికైనా చెప్పొద్దు, ఎవరిని అడగద్దు. నేను అసలు ఇలా చేస్తున్నానని నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అంతే. సలహాలు, సూచనలు వద్దంటారు. ఏమీ వద్దు. అడగద్దు, చెప్పొద్దు. 2 రెండూ. లేదు. రెండూను. ఏమిటి మీ ఇంట్లో మీరు నాన్ వెజ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. పువ్వులు పెడితే ఆ పువ్వులు దేవుడికి ఎలా పెడతావు? ఏమి నాన్ వెజ్ ఒకడు, పువ్వులు ఇంకోడు సృష్టించాడా మనకి? చెప్పు. హ్మ్. దానిని నీ తిండిగా చేసిన వాడెవడు? దీన్ని నీ పువ్వులుగా పూజకు ఉపయోగించుకోమని చెప్పిన వాడెవడో చెప్పు. ఆ తాత పేరు అమ్మ 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 వాళ్ళ నాన్న, ఈయనేమో నాన్న వాళ్ళ నాన్ననా? తెలీదు రమ్మగారు. కాదుగా. తెలీదండి. తెలీదు. ఈ మొత్తానికి ఒకడేనమ్మా తాత. దానికి దీనికి కూడా. హ్మ్. నాన్ వెజ్‌ని నీకు ఆహారంగా చేసిన వాడు కొంతమంది, మీరు ఇవి తినండ్రా, తిని బలిసి బలంగా ఉండి పని చేయండి అని చెప్పాడు ఒకాయన. ఈ పువ్వు కోసి దేవుడికి పెట్టుకొని చెప్పాడు. ఈ మొత్తం చెప్పినవాడు ఒకడే. అవి సుకుమారంగా పుట్టించినవాడు, దీన్ని ఇలా చేసినవాడు ఒకడేనమ్మా. తత్వం గ్రహించుకోవద్దు మనం. హ్మ్. కదా! ఖచ్చితంగా నువ్వు ఆ రమ్మగారు. డిఫరెన్స్‌ని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆయనకి ఏమీ లేదు. పువ్వులు చేసిన చేత్తోనే విధాత లేడిని, లేకపోతే ఇంకో జంతువుని, ఇంకో దాన్ని సృష్టించాడు. చేశాడు. అదే చేయి. ఆ పువ్వుకి 2 పూటలే దాని జీవితం పెట్టాడు. ఇవాళ రేపు మనుషులు చేసుకుంటున్నారు పువ్వులు. గులాబీ పువ్వు నెల రోజులైందంటే టింగుమని అలాగే ఉంటుంది. ఏమి అవ్వదు. అది సంవత్సరాల తరబడి పెద్దదవ్వదు, కూడా ఉండిపోతున్నాయి అది రమ్మగారు. పెద్దదవ్వదు, చిన్నదవ్వదు, రంగు మాయదు, వాసన రాదు, ఏమీ లేదు. కొయ్య ముక్కలాగా అట్లా ఉంటుంది. అవును. అది ఎండాల్సిందే ఎండలో పెడితే. ఏమీ అవ్వదు. లేకపోతే అట్లా ఫ్రిడ్జ్‌లో పెడితే వారం క్రితం పువ్వులు కూడా ఉంటాయి. మనుషులు చేస్తున్నారు. విధాత చేసిన పువ్వుకి ఇంకొంచెం అమెండ్మెంట్స్‌లు చేసి చేస్తున్నారు. ఈ ప్రశ్నలు అడగకూడదు జయ హ్మ్. అసలు. నీ విధానాన్ని బట్టి నువ్వు చేసుకో. నీకు తప్పు అనిపిస్తోందనుకో, హ్మ్. మానేసేయి. అంతే. నీకేది సరైందనిపిస్తోందో అది చేసుకో. నీ సరైంది ఎదుటి వాళ్ళకి కూడా సరైంది అవ్వాలని భావించొద్దు. నీ తప్పు ఎదుటి వాళ్ళకి తప్పుగా ఉండదు. ఇప్పుడు నాకు కావాల్సిన సరైన సమాధానం మీ వైపు నుంచి రాబట్టాలని ప్రయత్నించకూడదు. ప్రయత్నించకూడదు. నాకు ఎవ్వ యెస్ అయితే మీరు కూడా యెస్ చెప్పాలని. ఆ! నేను నో అయితే మీరు కూడా నో నో చెప్పాలి. చెప్పాలనే భావన వదిలేయాలి. వదిలేయాలి. యాక్చువల్‌గా నా ప్రశ్న కాదు రమ్మగారు. ఆ! ఎవరో అడిగారు నన్ను. ఎవరినైనా ఇదే ఆన్సర్. అంతే. అంతే. నీ వెసులుబాటుని బట్టి చేసుకో. అంతే. నేను కరెక్ట్‌గా చెప్తున్న ఏ విషయమైనా జయ, ఎవ్వరిని మనం అందరినీ సాటిస్ఫై చేయటం మన వల్ల కాదు.
ప్రతిదానికి రెండు ఉంటాయి కదండి. కరం అంటే కప్ప కోపం, విడవమంటే విడవం అంటే పాము కోపం. ఈ కప్ప పాము ప్రపంచం నిండా ఉంటాయి, సగం అవి సగం ఇవి రెండు సమానంగా ఉంటాయి. వీళ్ళని సపోర్ట్ చేసామా వాళ్ళకి కష్టం తోస్తుంది, వాళ్ళని సపోర్ట్ చేసామా వీళ్ళకి కష్టం తోస్తుంది. మధ్య మార్గంగా ఎలా వెళ్ళాలి? నీ ఏడుపు నువ్వు ఏడు, నీ చావు నువ్వు చావు అని చెప్పాలి మనం. తెలివిగా. అంతే, కేర్ఫుల్గా చేసుకోండి. మీకు తప్పు అనిపిస్తే ఇలా జాగ్రత్త పడండి. ఏం కాదు నేను ఇలాగే పెట్టుకుంటున్నాము, ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నాము, ఇన్నాళ్ళు రాని కోపం దేవుడికి ఇవాళ వస్తుందా అని అనుకుంటే కనుక మీదే చాయిస్. దీని మీద అసలు ఉత్తరోత్తర ప్రశ్నలు జవాబులు లేవు. ఓకే, నేను చెప్పను, ఆల్రెడీ మొత్తం చెప్పారు రమ్య గారు. ఇక ముందంటే ఇప్పుడు నువ్వు అయిపోయావు, కామెంట్లు రావా మనకి? వస్తాయి కదా. అమ్మా ఇవి ఎలా ఉంటుందంటే భగవదారాధన, ఆహారం, ఇవి రెండు మనుషులకి అవసరం. ఆరాధనా క్రమము, పూజా విధానము మనదే, అంతే. ఆహారం కూడా మనదే. ఈ రెండు ప్రతి ఇండివిజువల్కి ఉంటాయి, వాళ్ళ ప్రకారం చేసుకుంటారు. మనం ఇంకోళ్ళని కామెంట్ చేయొద్దు. ఇప్పుడు ఏం తిన్నా, ఎలా ఉన్నా, ఏం చేసినా, అశుద్ధమో శుభ్రమో ఎలా ఉన్నా, వాళ్ళకి భగవంతుడు వాళ్ళని చేసినట్టే మనని చేశాడు, మనని చేసినట్టే వాళ్ళని చేశాడు. ప్రతి వాళ్ళకి బతికే అర్హత, అవకాశం ఇచ్చినట్టుగానే ఆరాధన చేసుకునేది కూడా ఇచ్చాడు. వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, కానీ మనం జస్ట్ జడ్జిమెంట్లలోకి వాటిలలోకి వెళ్ళకూడదు. సూపర్. ఆరాధనా క్రమము, పూజా విధానము మనదే, అంతే. ఆహారం కూడా మనదే. ఈ రెండు ప్రతి ఇండివిజువల్కి ఉంటాయి, వాళ్ళ ప్రకారం చేసుకుంటారు. మనం ఇంకోళ్ళని కామెంట్ చేయొద్దు. ఇప్పుడు ఏం తిన్నా, ఎలా ఉన్నా, ఏం చేసినా, అశుద్ధమో శుభ్రమో ఎలా ఉన్నా, వాళ్ళకి భగవంతుడు వాళ్ళని చేసినట్టే మనని చేశాడు, మనని చేసినట్టే వాళ్ళని చేశాడు. ప్రతి వాళ్ళకి బతికే అర్హత, అవకాశం ఇచ్చినట్టుగానే ఆరాధన చేసుకునేది కూడా ఇచ్చాడు. వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, కానీ మనం జస్ట్ జడ్జిమెంట్లలోకి వాటిలలోకి వెళ్ళకూడదు. సూపర్, ఇది బెస్ట్. అంతే రమ్య గారు, అంతే. నమస్తే.